నా పేరు సూర్య మల్లేష్ సార్. ఏం చేస్తుంటారు? నేను ఇంతకుముందు లేబర్ని సార్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను కాంట్రాక్ట్ బేసిక్ కింద వర్కర్గా అన్న వాళ్ళే చేర్పించినారు సార్. నేను ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్లో 6,000 రూపాయలు జీతగాను సార్. ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు, మీ ఎమ్మెల్యే గారి పనితీరు? మా ఎమ్మెల్యే గారు కదండి, మాకు చేసిందంతా ఎమ్మెల్సీ కేశవ గారు. మాకు భూములు పంచిచ్చినాడు. బీదోళ్ళు మాకు ఏది జరగదు. మాకు ఉద్యోగం వచ్చింది, భార్య పేరు మీదుగా సేన్ వచ్చింది, స్థలాలు వచ్చినాయి. మా ఏరియా అంతా నీటితో చాలా చిందరవందరగా ఉండింది. రోడ్డు వేసేసి ఎక్సలెంట్ చేసేసినాడు. అంగన్వాడీ భవనాలు కావాలంటే అంగన్వాడీ భవనాలు శాంక్షన్ చేసినాడు. మాకు మంచినీళ్ళు కొరత ఉందంటే నీళ్ళు తీర్చినారు. ఇంతకంటే అభివృద్ధి ఎవరు చేశారో మాకైతే తెలియదు. మాకు రావాల్సింది చంద్రబాబు నాయుడు రావాలా, ఇంకా అభివృద్ధి బాటలో సాగాలని మేము కోరుకుంటున్నాం. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? మా ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి గారు సార్. ఆయన 5 సంవత్సరాలు అయింది కావచ్చు. అప్పటి నుండి ఇంతవరకు తొంగి చూసింది లేదు. కేసు వల్ల ఒకసారి కాదు 2 సార్లు మీకు ఏం సమస్య ఉంటే వచ్చి చెప్పండి అని చెప్పి మా ఎంబడే ఉండి చేపిస్తున్నారు. గెలుస్తారు కేశవ్ గారు పక్కాగా. ఎంత మెజార్టీతో? దాదాపు 20-25 వేల మెజార్టీతో తీసుకొస్తామని మేము మా నియోజకవర్గం అంతా. రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు అంటే బ్రహ్మాండమైన అభివృద్ధిలో ఉన్నారు సార్. ఎట్లా అంటారా, ఇప్పుడు పసుపు కుంకుమ అయితేనేమి, వృద్ధా పెన్షన్లు అయితేనేమి, జై కిసాన్ అయితేనేమి, దీనిలో ముందడుగులో ఉన్నారు. ఇంకా ఇప్పుడు మనం రాజధాని ఏర్పరచుకోవాలి. రాజధాని కావాలంటే మనం మొదలుపెట్టినాము. ఇప్పుడు మొదలుపెట్టినాము కాబట్టి మళ్ళీ కొత్త ఆయన వచ్చి మొదలుపెట్టేదానికి అవకాశం లేకుండా ఆయన్నే ఎంచుకుంటే ఆయన ఇంకా కొంచెం డెవలప్ చేస్తాడని మా ఉద్దేశం. అంటే మరి చూసుకుంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మోదీ గారు కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని చూస్తున్నారని చెప్పని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇటువంటి మోదీలు 3 కాదు కదా, ఇంకా 30 మంది వచ్చినా బాబు గారిని ఏం చేసుకోలేరు. ప్రధాన కేసీఆర్ గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ రాజకీయాలు ఆయన వేలు పెడుతూ వైసీపీ సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. దాని మీద అదే కాదు సార్. ఇప్పుడు మా ఊర్లో నేను పాలే కానీ సార్, ఆ ఊరు నుండి వచ్చి మా ఊర్లో ఏది సార్ ఆయన చెప్పేది? అంతే కదా ఉండేది. కాబట్టి ఆయన స్వస్థలం ఆయన చూసుకోవచ్చు. ఇప్పుడు మా దాంట్లోకి వచ్చి చెప్పేంత లేదు కదా. ఇంకా ఆయన ఏ రకంగా చెప్పిస్తారు సార్? ఏముందని చేస్తారు. కాబట్టి ఆయన ఆడుండాలా, ఆడే ఉండాలా. ఆయనకి తిరిగి మళ్ళీ మేము రిటర్న్ గిఫ్ట్ ఆయనకే ఇస్తాము. ఏం గిఫ్ట్ ఇస్తారు? చంద్రబాబు నాయుడు గెలిపించుకొని ఆయనకి తిరిగి ఇస్తాం. అన్నా నమస్తే, మీ పేరు? రామాంజనేయులు. ఏం చేస్తుంటారు? మన కటింగ్ షాప్. మరేంటి ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందిందా మీకు? అందిందన్న బీసీ లోన్ తీసుకోండి, మేము షాప్ పెట్టుకున్నాము. ఎంత వచ్చింది బీసీ లోన్ కింద? 50,000 వచ్చింది. సరిపోయిందా మీకు షాప్? అది అడ్జస్ట్ చేసుకొని షాప్ పెట్టుకున్నాము. మళ్ళీ అమ్మ చనిపోయింటే 4 నెలల కింద చనిపోయిండే, 30,000 వేసిండ్రి అంతే చేసినాను సార్. మరి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగుంది సార్. ఇస్తారా మళ్ళీ ఈసారి? కంపల్సరీ గెలిచారు. అయితే మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఎవరు మీకు ఎమ్మెల్యే? ఎవరు? విశ్వేశ్వరయ్య. ఆయన ఏం అభివృద్ధి చేశారు మీకు? ఆయన ఏమి చేయలేదు సార్. మరి ఎవరు చేశారు ఇక్కడ అభివృద్ధి? అంటే కేశవులు సార్. ఏం చేశారు కేశవ్ గారు? బీసీ లోన్ ఉంది, మళ్ళీ అమ్మ చనిపోయినప్పుడు అవన్నీ చేశాడు, చీరలు ఇచ్చారు. అంటే మీకు ఏదైనా సమస్య ఉంటే ఆయన ఎంతవరకు స్పందిస్తూ ఉంటారు? మీకు ఆయన దగ్గరే పోతాం సార్ మేము. అంటే మీరు వెళ్ళినప్పుడు ఆయన వెంటనే స్పందిస్తారా, తీసుకుంటారా? లేదు, స్పందిస్తారు. ఆ సమస్యను వెంటనే తీరుస్తారు. అయితే తీరుస్తారు సార్. మరి అలాంటి వ్యక్తి సార్ గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారా? కంపల్సరీ గెలుస్తారు సార్. ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? 60%.